అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బాప్తిస్మ ఏంటి? మరి క్రైస్తవులుగా మనకు అది అవసరమే కదా. రేపు మనం పరలోక ఆ ద్వారముల ముందు ఎందుకు నిలబడినప్పుడు మరి గొర్రెలపు ద్వారమును నేనే అన్నాడు ఆయన. మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడు ఆయన. మరి ఆ తాళపు చెవులే ఈ రోజు నిజమైన బాప్తిస్మ అయినది. మరి అపోస్తలులు అందరూ ఉన్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ ఇచ్చారు. ఆఖరికి పౌలు గారు మరి ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారంగా యెహోవా దేవుడని నమ్ముతున్నటువంటి పౌలు గారు కూడా మరి ఆయన అపొస్తల కార్యాలు 19వ అధ్యాయం 1-5 చూస్తే మరలా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మీరు పరిశుద్ధాత్మను పొందలేరా అని వాళ్ళని అడుగుతుంది. మరలా తిరిగి మీరు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని చెప్తున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందడం మనం చూస్తాం. కాబట్టి మరి ప్రియ దేవుని క్రైస్తవ సంగమా, మనమందరం కూడా పేరు లేని బాప్తిస్మాన్ని పొందాలి అని అపవాది ఈరోజు వాడు అనేక రకాలుగా మనల్ని మోసగించడానికి చూస్తూ ఉన్నాడు. కానీ వధువు అంటే ఏదైతే దేవుడు మనకి మరి ఆ రెండవ రాకడలో వరుడుగా రాబోతున్నాడని మనం నమ్ముతున్నామో, వధువు అయితే మోసగించబడదు. మరి ఈ లేఖనాలు ఏర్పరచబడిన వారు మోసపోరు అని, ఎన్నికలో ఉన్నవారు మోసపోరని మరి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. మరి ఈరోజు నిజమైన బాప్తిస్మాన్ని తీసుకోవడం మనందరి బాధ్యత.